ఖచ్చితంగా. ఎందుకు ఈ విషయం చెప్తానంటే ఖచ్చితంగా మనందరూ కూడా మనిషినే. మనలో తగ్గ ఆసక్తులు నీకు తగ్గదేమో కానీ నాకు కూడా తగ్గిపోతుంది ఒక్కోసారి. నాకే కాదు, బైబిల్లో పౌలు గారికి కూడా ఆసక్తి పోయిందంట కొన్నిసార్లు. ఎందుకో చెప్పనా? ఒక మాట చెప్తాడు పౌలు గారు ఏంటంటే, అనేకులకు ప్రకటించిన మీదట నేనే ప్రశ్న అయిపోతానేమో. అసలు ఎంత విచిత్రమైన మాట అనేది. ఇన్ని పత్రికలు రాసి ఇంతమంది జీవితాలు మార్చి కొన్ని దేశాలు కదిలించాడు ఎవరో. అంతటి వ్యక్తి ఏమంటాడంటే నేనే ప్రశ్న అయిపోతానేమో. అసలు మనం అయితే కొద్ది ప్రార్థన తాగుతామా? నా అంత భక్తి పడి ఎవరన్నా ఉన్నాడా ఈ ఊరిలో? ఒకసారి రండి అంటాం మనం. కానీ అన్ని దేశాలను కదిలించిన వ్యక్తి, ప్రార్థన చేసిన చచ్చిపోయిన వాళ్ళ సైతం లేపిన వ్యక్తి ఏమన్నాడంటే నేను ప్రశ్న అయిపోతానేమో అన్నాడు. అని ఆయన ఏం చేస్తాడు తెలుసా? అయిపోతానేమో బాధపడతా కూర్చోలా. చేసింది ఏంటో తెలుసా? ఉపవాసాలతో ఆయన శరీరాన్ని నల్లగొట్టుకున్నాడు. అందుకే అక్కడ ఉంది, నన్ను నేను నల్లగొట్టుకుంటున్నాను. ఖచ్చితంగా